వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. అయితే ఇక్కడ ప్రధానంగా ఇవాళ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల తుది విడత పోలింగ్ అయితే మాత్రం అధికార ప్రతిపక్షాలకు సంబంధించి సంచలన ఆరోపణలకు కొంత తెరదీశాయని చెప్పుకోవాలి. కేంద్ర బలగాల సాయంతో బీజేపీ రిగ్గింగ్ పాల్పడుతోందని కూడా ఎన్నికల పరిశీలకులు ఉగ్రవాదుల్లాగా వ్యవహరిస్తున్నారని కూడా టీఎంసీ అధినేత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రధానంగా ఆరోపణలు చేస్తే, అయితే ఓడిపోతున్నారనే భయంతో ఆమె అలా మాట్లాడుతున్నారని, రౌడీయిజంతో ఆ పార్టీని ఓటర్లను భయపెడుతోందని కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సువేందు అధికారి కూడా బీజేపీకి సంబంధించినటువంటి సీఎం క్యాండిడేట్గా ఆయన కౌంటర్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే చాలా వరకు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల పైన గుర్తులకు టేప్ అంటించి ఉండటం కలకలం రేపింది. అంటే బీజేపీ గుర్తు కనబడకుండా కొంత అదృశ్యం చేసే ప్రయత్నం చేశారు. చాలా నియోజకవర్గాల్లో అధికార పక్షం తమ కమలం గుర్తును దాచేసి ఈవీఎంలను ట్యాంపరింగ్ పాల్పడుతోందని కూడా బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సౌత్ 24 పరగనాలలో కూడా పోలింగ్ బూతుల్లో అది మమతా బెనర్జీకి సంబంధించినటువంటి మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పట్టున్నటువంటి చోట అది ఎక్కువగా జరుగుతోందని కూడా ప్రధానంగా ఆరోపణలు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్స్ అందుతున్నాయి. ఇంతకాలం మమతా బెనర్జీని రక్షిస్తున్నటువంటి డైమండ్ హార్బర్ మోడల్ అంటే ఇదేనా అంటూ కూడా బీజేపీ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికల ద్వారా లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ హెచ్చరిస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అభిషేక్ బెనర్జీ కూడా ఈ మోడల్లోనే లోక్సభ ఎన్నికల్లో నెగ్గారా అంటూ బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అమిత్ మాలవ్య కూడా ఇందుకు సంబంధించినటువంటి వీడియోలను రిలీజ్ చేశారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ వీడియోలు అయితే వైరల్గా మారుతున్నాయి. ఫాల్తా నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూతుల్లో బీజేపీ గుర్తున్నటువంటి బటన్ కూడా టేప్తో కప్పి ఉన్నటువంటి వ్యవహారం కనిపిస్తుంది. ఓటర్లు ఓటు వేయకుండా బీజేపీకి పడకుండా అడ్డుకునే ప్రయత్నం ఈ దశగా జరిగిందని కూడా ఒక టీఎంసీ ఆడినటువంటి ఒక పెద్ద గేమ్ని బయటపెట్టింది బీజేపీ. ఈ విధానంలోతోనే వాళ్ళు డైమండ్ హార్బర్ మోడల్ అని కూడా పిలుస్తున్నారని, ఇది మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గతంలో గెలుపు కోసం ఉపయోగించినటువంటి టెంప్లెట్ ఇదే అయి ఉండొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీ తన క్రిమినల్ కేసులు ఉన్నా కూడా టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్కు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ మోడల్ను రక్షిస్తున్నారని కూడా అమిత్ మాలవ్య విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున టీఎంసీ గూండాలను కూడా పెద్ద ఎత్తున పోలుస్తున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో పలు చోట్ల తమ గుర్తును కూడా టేబుల్తో దాచేశారని కూడా సిపిఎం కూడా ఆరోపిస్తోంది. సో ఇప్పుడు ప్రధానంగా సిపిఎం, బీజేపీ, టీఎంసీ మీద ఆరోపణలు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాయి. ఈ యొక్క సంచలన ఆరోపణల నేపథ్యంలో ఈ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. అయితే టీఎంసీ మాత్రం ఈ ఆరోపణలు తోసిపుచ్చుతోంది. బీజేపీ తప్పుడు ప్రచారానికి దిగుతోంది. టీఎంసీ ఆ దిశగా పాల్పడలేదు, ఎటువంటి అరాచకాలకు కూడా టీఎంసీ పాల్పడట్లేదు. మాలవ్య సోషల్ మీడియాలో పోస్టులు చేసే బదులు తమ బాసుల దృష్టికి విషయం తీసుకెళ్తే సరిపోతుంది కదా, అప్పుడు వాళ్ళు ఈసీని ప్రయోగించి చేస్తారంటూ కూడా టీఎంసీ కూడా ఎద్దేవా చేస్తుంది. మరోవైపు ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఈ విషయంలో తమ దృష్టికి వచ్చిందని, దర్యాప్తులో భాగంగా వాస్తవమేనని తేలితే ఖచ్చితంగా ఆ యొక్క నియోజకవర్గంలో రీపోలింగ్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా ఈసీ స్పష్టంగా చెప్తుంది. సో ఏం జరగబోతుంది వెస్ట్ బెంగాల్ అని మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి.